మన క్యాబినెట్ లో ఏ ఇద్దరు మంత్రులకు పడదు. ఒకరుంటే ఇంకొకరు దూరం జరుగుతారు. క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తే చాలా మంది నిప్పుల మీద కూర్చున్నట్లుగా వ్యవహరిస్తారు. ఒక మంత్రి ప్రాజెక్టు చేపడితే మరొకరు అడ్డుపుల్ల వేస్తారు. దాంతో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా జనంలో పలుచనైపోతోంది. ఈ పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య అస్సలు పొసగటం లేదు. ఇద్దరు బావున్నట్లుగానే నటిస్తున్నారు తప్పితే కలిసి పనిచేసే అవకాశాలు కనిపించటం లేదు. జిల్లాలో ఏ సమావేశమైనా సరే ఒకరు వస్తే మరొకరు డుమ్మా కొడుతున్నారు. ఒకరు వచ్చారని తెలిస్తే మరొకరు వేరే దారిలో వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మంత్రుల వల్ల తమ జిల్లా అభివృద్ధి కుంటినడక నడుస్తోందని అక్కడి జనం వాపోతున్నారు. ఈ వ్యవహారాలన్నీ సీఎం రేవంత్ దృష్టికి వెళ్లినా ఆయన పట్టించుకోవటం లేదు. పైగా మంత్రులు తన మాట వినడం లేదని సీఎం రేవంత్ ఇటీవల కాలంలో ఆంతరంగికంగా కొందరి వద్ద వాపోయినట్లుగా చెబుతున్నారు. దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఈ ఇద్దరు బలమైన నేతలు. రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రి కాగా, వివేక్ వెంకటస్వామి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా గతంలో కొండా సురేఖ ఉన్న సమయంలో మంత్రి దామోదర రాజనరసింహ, సురేఖ ఇద్దరు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. రివ్యూలు నిర్వహించేవారు. కానీ ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా గతేడాది జూన్లో వివేక్ నియమితులయ్యారు. అప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. సంగారెడ్డిలో ప్రజాపాలన కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు కలిసి హాజరయ్యారు. ఇద్దరు నేతలు కలిసి పాల్గొన్న మొదటి, చివరి కార్యక్రమం అదే. ఇటీవల సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. పటాన్చెరు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మొదటగా జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ వచ్చారు. కార్యక్రమం అయిపోయే టైంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వచ్చారు. అప్పటికే వేదిక దిగిన మంత్రి దామోదర వివేక్ కి కరచాలనం చేస్తూ వెళ్లిపోయారు. అయితే అప్పటికే కార్యక్రమం ఆలస్యం కావటం, దామోదర్కి ఆందోళ్ నియోజకవర్గంలో వేరే ప్రోగ్రామ్స్ ఉండటంతో వెళ్లిపోయారని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశానికి మంత్రి దామోదర వచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ రాలేదు. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా తోగర్పల్లిలో ఓ పరిశ్రమకు భూమి పూజ జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ వచ్చారు. మంత్రి వివేక్ మాత్రం హాజరు కాలేదు. పటాన్చెరు మున్సిపాలిటీలో 84 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ వచ్చారని తెలుసుకుని రాజనరసింహ గైర్హాజరయ్యారట. ఇద్దరు పాల్గొనాల్సిన అనేక కార్యక్రమాలు వారి విభేదాల కారణంగా వాయిదా పడినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అసలే బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు ఇలా తయారేమిటని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ ఓటమికి మంత్రుల తీరే కారణమని చెబుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజనరసింహ ఇప్పుడు ఆ పదవి దక్కలేదని అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క మంత్రి పదవి చాలదని ఏఐసీసీ పదవి కావాలని వివేక్ వెంకటస్వామి భావిస్తున్నారట. అదే ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారింది.